మాటతో సేద తీర్చిన కాండ సుందరకాండ. అందుకే తెలిసి వినండి, తెలియక వినండి. సుందరకాండ విన్నంత మాత్రం చేత, సుందరకాండలో ఉండేటటువంటి శ్లోకాలకు ఉన్నటువంటి శక్తి చేత, సుందరకాండ వింటే ఎటువంటి వారికి కూడా శోకము దుఃఖము నశించిపోతాయి. ఏ వాక్కు చేత పరబ్రహ్మమును ఆవిష్కరించలేమో అటువంటి వాక్కుల చేత తతోమయావద్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత అని పూర్తి చేశారు హనుమ సుందరకాండని. నువ్వు శోకిస్తున్నావని అమ్మ శోకిస్తోంది తప్ప అమ్మ శోకమును నా వాక్కుల చేత ఎప్పుడో తొలగించానని చెప్పారు. అలా వాక్కు యొక్క శక్తి ఏమిటో ఆవిష్కరింపబడిన కాండ కనుక సుందరకాండ మహోత్కృష్టమైనటువంటి కాండ. సరే, అన్ని కారణముల చేత సుందరకాండని సర్వోత్కృష్టమైనటువంటి స్థితిగా పెద్దలు నిర్ణయించారు. గమ్మత్తు ఏమిటంటే, మీరు జాగ్రత్తగా వింటే ఉపాసనకి సంబంధించినటువంటి అనేక రహస్యాలు తల బద్దలు కొట్టుకున్నా సరే ఇవి ఎలా ఉంటుంది అని అర్థం కానటువంటి విశేషాలు కూడా హనుమ యొక్క అనుగ్రహంతో, సీతారాముల యొక్క అనుగ్రహంతో ఉపాసనకి సంబంధించినటువంటి రహస్యాలన్నీ తేటతల్లమవుతాయి సుందరకాండలో. అందుచేతే ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి, ఇంట్లో కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టాలు తొలగిపోతాయి. ఏమండి, మా ఇంట్లో పాపకి పెళ్ళవలేదు, సుందరకాండ వింటే పెళ్ళవుతుంది. ఏమండి, పిల్ల చాలా కాలమైంది వివాహమై సంతానం లేదు, సంతానం కలుగుతుంది. బంధువులు దూరదేశం వెళ్ళిపోయారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మేము బంధువుల్ని కలవలేదు, సుందరకాండ విన్నవాడికి బంధు సమాగమం అవుతుంది. నేను కొన్ని చోట్ల సుందరకాండ చెప్తే అది నా గొప్ప కాదు, సుందరకాండ గొప్ప. సుందరకాండ చెప్తే ఆ తర్వాత మా ఇంటికి వచ్చారు ఒక ఆయన, వచ్చి నాతో అన్నారు, విదేశాలు వెళ్ళిపోయినటువంటి నా బిడ్డని ఇప్పుడు చూస్తానని నేను అనుకోలేదు కోటేశ్వరరావు గారు. సుందరకాండ అయిపోయిన తర్వాత ప్రసాదం పుచ్చుకుని ఇంటికి వెళ్ళానండి, ఫోన్ వచ్చింది అకస్మాత్తుగా మా అబ్బాయి వస్తున్నాడని. అమ్మా నిన్ను చూడాలనుందమ్మా, 20 రోజులు నీ దగ్గర ఉండడం కోసం వస్తున్నానమ్మా అన్నాడు. నా మనస్సు పొంగిపోయిందండి, వచ్చి ఒక్కసారి మీకు ఈ మాట చెప్పెడదామని వచ్చాను అన్నారు. అందుకని సుందరకాండకు ఆ శక్తి ఉంది. అందుకని దూరదేశాల్లో ఉండేటటువంటి బంధుమిత్రుల యొక్క సమాగమం కలుస్తుంది, పితృదేవతలు ఆనందిస్తారు, విశేషించి దేవతలందరూ ప్రీతి చెందుతారు. సుందరకాండ అంత శక్తివంతమైనటువంటి కాండ. సరే, అందుచేత ఒకే అమ్మ ఒకే జగజ్జనని సుందరకాండలో 2 రకాలుగా కనపడుతూ ఉంటుంది. మాయాస్వరూపం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూడాలంటే సుందరకాండలోనే చూడాలి. అంత అందంగా నడుస్తుంది సుందరకాండ. సరే, అంత అందమైనటువంటి కాండని ప్రారంభం చేస్తూ మహర్షి అంటారు, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పది. తతో రావణనీతాయా, రావణుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడని కనిపెట్టడం కోసమని చారణలు వెళ్ళేటటువంటి మార్గంలో వెళ్ళుట కొరకు హనుమ సంకల్పించెను, లేదా శత్రుకర్షణుడైన వాడు సంకల్పించెను. కిష్కింధకాండ చివర హనుమ మహేంద్రగిరి పర్వత శిఖరాల మీద బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ హనుమ అనేటటువంటి నామవాచకాన్ని ప్రయోగించకపోయినా శత్రుకర్షణ అన్నప్పుడు శత్రువులను జయించినటువంటి హనుమ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది మనకి హనుమే అని తెలుస్తుంది. ఎందుకని శ్లోకంలో హనుమ అన్న మాట వాడలేదు, వాడకపోయినా మనకి తెలుస్తుంది ఆ విషయం. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పది. ఈ ఒక్క శ్లోకమే మీరు చెప్తే యథార్థం అనుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఒక్క శ్లోకం మీద భారతదేశంలో కొన్ని వందల పేజీలు రీసెర్చ్ చేసి వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఒక్క శ్లోకంతో తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ శ్లోకాన్ని పారాయణ సంప్రదాయంలో మంత్రమనే పిలుస్తారు. అందున విశేషించి ఇందులో గాయత్రీ మహామంత్రంలో వా అనబడేటటువంటి బీజాక్షరం రావణ అన్న చోట మధ్యలో వాగా వస్తుంది. ఇంచేత అంటే మంత్రములను వేదికల మీద చెప్పకూడదు కనుక అందున గాయత్రీ మంత్రం అందరూ వినకూడదు, అందరికీ చెప్పకూడదు కనుక గాయత్రీ మంత్రానికి ఒక స్వరం, గాయత్రీ మంత్రం చెయ్యడానికి పెద్దలు ఒక అధికారాన్ని నిర్ణయించారు కనుక దాని గురించి పూర్తిగా ఎక్కడ అన్నది అనరు. రావణ అన్న దాంట్లో వా గాయత్రీ మంత్రంలో 12వ అక్షరమైన వా. అందుకని
పరమశక్తివంతమైనటువంటి ఒక బీజాక్షరంతో ప్రారంభం అవుతోంది. సుందరకాండ ప్రారంభంలో ఉన్న గొప్పతనం తనంత తానుగా మంగళాచరణముతో ప్రారంభమైపోయింది. ఎందుచేత అంటే తతో రావణ నీతాయ అంటూ మొదలెట్టారు. తత్ అంటేనే పరబ్రహ్మస్వరూపం. మీకు ఇందాక చెప్పాను, ఒక్క భారతీయ సాంప్రదాయంలో ఒక గమ్మత్తు ఉంది. ఏమిటా గమ్మత్తు అంటే మహావాక్యములు అని కొన్నింటిని పిలుస్తాం మనం. మహావాక్యము అంటే మీకు పైకి చూడడానికి రాముడు అందమైన బాలుడు అన్నాను అనుకోండి, మీకు దాని గురించి పెద్ద విశేషమైన వర్ణన అక్కర్లేదు, మీకు తెలిసిపోతుంది. ఓహో, రాముడు అందమైన బాలుడు చెప్పాడండి, అది నీవై ఉన్నావు. ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది? ఏమిటది నీవై ఉన్నావు? అదెవరు, నువ్వెవరు, అయి ఉండడం ఏమిటి? దీనికి వ్యాఖ్యానం అవసరం అవుతుంది, పూర్వాపర అనుసంధానం అవసరం అవుతుంది. ఇప్పటి వరకు అది అని పరబ్రహ్మంగా చెప్పబడుతున్నది నువ్వే అయి ఉన్నావు, నీకు దానికి భేదం లేదు, ఉన్నది రెండూ కలిసే ఒక్కటే, అవిద్య చేత రెండుగా కనపడుతున్నాయి. ఉన్నదొక్కటే అని చెప్పడానికి ఏ బ్రహ్మమును మనము తత్ తత్ అని పిలుస్తామో అటువంటి తత్తుతో ప్రారంభమైంది సుందరకాండ. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ. ఆ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి ఈయేష సంకల్పించను. ఎవరు? హనుమ. హనుమ అనొచ్చు కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి మహర్షి ఒక మాట వేశారు, శత్రుకర్షణ. శత్రుకర్షణుడైనటువంటి వాడు సంకల్పమును చేశాను. మీరు రామాయణాన్ని మొట్టమొదటి నుంచి వింటూ వస్తున్నారు. ఎక్కడైనా హనుమ ఎవరితోనన్నా యుద్ధం చేసి ఎవరినైనా చంపినట్టు వాల్మీకి మహర్షి ఇప్పటి వరకు రామాయణంలో ఎక్కడైనా చెప్పారా? వాల్మీకి రామాయణంలో ఇప్పటి వరకు జరిగిన ప్రవచనంలో ఎక్కడైనా హనుమ యుద్ధం చేసి ఫలానా వారిని చంపారు అని మీరు ఎక్కడైనా విన్నారా? ఇప్పటి వరకు ఎక్కడ వినలేదు కదా. మనం ఎవరితోనో ఆయన యుద్ధం చేసింది వినలేదు. మరి అటువంటప్పుడు శత్రుకర్షణ అనడానికి ఆయన ఏ శత్రువుల్ని సంహరించారు అంటే, శత్రువులను సంహరించిన వాడు అనడానికి కారణం ఆ శత్రువులు బాహ్య శత్రువులు కారు, అంతఃశత్రువుల్ని గెలిచారాయన. ఎవరా అంతఃశత్రువులు? అందుచేతనే యోగి పుంగవుడై సాధకుడిగా మాత్రమే ఉన్నారు హనుమ. ఎందుచేత అంటే మొట్టమొదట ఆత్మదర్శనానికి బయలుదేరేటటువంటి యోగికి ఉండవలసిన ప్రథమ లక్షణం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహమే లేదనుకోండి, శమము దమము అని రెండు మాటలు వాడతారు. శమము దమము అంటే బాహ్యేంద్రియముల యందు నిగ్రహం ఉండాలి, అంతరింద్రియముల యందు నిగ్రహం ఉండాలి. ఈ రెండూ నిగ్రహించగలిగినటువంటి వాడు ఎవరుంటాడో వాడు మాత్రమే పరబ్రహ్మమును గురించి ఆలోచిస్తూనైనా కూర్చోగలడు, ధ్యానం చెయ్యగలడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఏదో ఒక మంత్రం పుచ్చుకున్నారనుకోండి, ఆ మంత్రమునకు ఒక అధిష్టాన దేవత ఉంటారు. ఆ అధిష్టాన దేవత యొక్క స్వరూపం ఇలా ఉంటుంది అని మీకు గురువులు మంత్రోపదేశం చేసినప్పుడు చెప్తారు. చెప్పి దానికి ఒక ప్రార్థనా శ్లోకం చెప్తారు, అంగన్యాస కరన్యాసాలు చెప్తారు. చెప్పి నాయనా నువ్వు ఆ మంత్రం చేసే ముందు ఈ ప్రార్థనా శ్లోకం చెయ్యి, ఆ మంత్రాధిష్టాన దేవతని ఈ స్వరూపంగా నువ్వు ధ్యానం చేయి మనస్సులో. బాహ్యనేత్రములను మూసి ఆజ్ఞాచక్రం మీద ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క దర్శనం చేస్తూ ధ్యానం చేయమని చెప్తారు. మీరు బాహ్యనేత్రములను మూసినా మీ మనస్సు ఒక నేత్రంతో ఉంటుంది. అదే గమ్మత్తు. మీరు ఇక్కడైతే నేత్రములను మూస్తారు, మూసి మీకు ఇచ్చిన మంత్రాధిష్టాన దేవతా స్వరూపం గురించి మీరు ధ్యానం చేస్తున్నారు అనుకోండి. ధ్యానం చేస్తుంటే మీ లోపల ఉండేటటువంటి నేత్రము ఆ స్వరూపాన్ని చూడడం ప్రారంభం చెయ్యాలి. కానీ గమ్మత్తు ఏం చేస్తుందంటే, ఈ కన్ను మూసిన మనస్సుకొక కన్ను ఉంటుంది. అదేం చేస్తుందంటే ఆ కన్ను పెట్టుకుని ఇతపూర్వము మీ చేత చూడబడినటువంటి వస్తువులని తాను చూసి దర్శనం చేయిస్తుంది లోపల. ఎంత గమ్మత్ అంటే, మీరు దేవతా దర్శనం కోసమని ప్రార్థనా శ్లోకం చెప్తారు, కానీ మీ మనస్సు అక్కడ నిలబడదు, వెళ్ళినట్టు వెడుతుంది, నాలుగు అలవాటు చేసేస్తుంది. కాబట్టి ఆ శ్లోకం చెప్పేస్తుంది. చెప్పేసిన తరువాత ఆ మనస్సు కన్ను పట్టుకుని జారిపోతుంది. జారిపోయి ఈ ఇంద్రియం లోపల ఉండే శక్తిని పట్టుకుని జారిపోతుంది. జారిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది?